అందరికీ నమస్కారం అండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్ బాంధవుడు, ఆశ్రిత రక్షకుడైన శ్రీహరికి వేల నామాలు ఉన్నా అందులో ముఖ్యమైన 3 నామాలు అచ్యుత, అనంత, గోవింద నామాలు సర్వరోగ నివారణకు మరియు సర్వ శుభాలకు మార్గదర్శకమైన దివ్య నామత్రయం అంటారు. ఈ నామాలను పలకడం వల్ల సర్వ రోగాలను నశింపజేసే దివ్య ఔషధంగా, భక్తితో ఈ మంత్రాలను జపించడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు, పాప విముక్తి సిద్ధిస్తాయని అంటారు. సాధు పరిత్రాణం కొరకు, దుష్ట వినాశనం కొరకు, ధర్మ సంస్థాపన కొరకు పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తూ ఉంటారు. భగవత్ నామాలలో అద్భుతమైన శక్తులు, అద్భుతమైన మహిమ ఉంది. అందున కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్టమైన నామాలలో మరీ విశిష్టమైన నామాలు అచ్యుత, అనంత, గోవింద అని. సంధ్యావందనం మొదలుకొని ఏ వైదిక కర్మ చేసినా ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని ఆచమించి ఆరంభిస్తూ ఉంటాము. క్షీరార్ణవ మదన సమయంలో అవతరించిన మహామహిమాన్వితమైన పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యకు ఆయనే ప్రథమ స్థానం. అచ్యుతానంద గోవింద నామోచ్చరణ భేషజాత్ నశ్యంతి సకల రోగః, సత్యం సత్యం వదమామ్యహి అంటూ ఈ నామాలను పలకడం అనే మందుచేత సర్వ రోగాలు నశించిపోతాయని, ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను, ఇలా 2 మార్లు సత్యం అని చెప్పడం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్నమాట. వైద్య విద్య గురువైన ధన్వంతరి వచనం కంటే ఇంకొక ప్రమాణం అవసరం అంటామా? ఇది పరమ ప్రమాణమని పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కిలి గొప్పగా వర్ణించబడింది. పార్వతీదేవి అడగగా శంకరుల వారు శ్రీమన్నారాయణుని లీలను వివరిస్తూ కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మదనగాథ వినిపిస్తూ ఇలా అన్నారు. పార్వతి, పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీ నారాయణను స్తుతిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడిల నుంచి ఉద్భవించింది. ఆ హాలాహలం చూసి దేవతలు, దానవులు భయపడి తలో దిక్కుకు పారిపోతుండగా పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి భయపడవద్దని చెప్పి ఆ కాలకూటాన్ని నేను మింగుతానని ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాల మీద పడి నన్ను పూజించి స్తుతించసాగారు. అప్పుడు నేను ఏకాగ్రత చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన 3 నామాల్ని అచ్యుత, అనంత, గోవింద అన్న 3 మంత్రాలను స్మరించుకుంటూ ఆ మహాభయంకరమైన కాలకూట విషాన్ని తాగేశాను. సర్వవ్యాపి అయిన విష్ణు భగవానుని యొక్క ఆ నామత్రయం యొక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా తాగేశానని, ఆ విషం నన్నేమీ చేయలేకపోయిందని చెప్పారు. ఈ మంత్రాలతో ఆచమించేటప్పుడు ఆ మహిమంతా జ్ఞాపకం ఉంచుకొని విశ్వాసంతో మనం కూడా అచ్యుత, అనంత, గోవింద అని ఆ శ్రీమన్నారాయణను తలుచుకొని ఈ పేర్లు ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటే కాలకూట విషయం కన్నా మన సమస్యలు చాలా చిన్నవి. అవి అలానే పటాపంచలైపోతాయని అంటారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద హరి గోవింద.